హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం OnePlus 15R మొబైల్ ఫోన్ యొక్క రివ్యూ చూద్దాం. ఇది December 17th రిలీజ్ అయింది 2025లో. ఆల్మోస్ట్ ఇప్పటికీ 1 month అవుతుంది. సో 1 month నుంచి నేను దీన్ని వాడుతున్నాను. సో ఈ వీడియోలో నేను దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెప్తాను. విషయానికి వస్తే ఇది మనకు టిపికల్ OnePlus రెడ్ కలర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోన్ యొక్క డీటెయిల్స్ చూస్తే మనం చూడొచ్చు OnePlus 15R కలర్ వచ్చేసి మేము మింట్ బ్రీజ్ తీసుకోవడం జరిగింది. ర్యామ్ వచ్చేసి 12GB ర్యామ్ విత్ 256GB మెమొరీ సపోర్ట్తో. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇక మొబైల్ విషయానికి వస్తే ఇది మింట్ బ్రీజ్ కలర్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫోన్ మనకు 6.3 inchesతో వస్తుంది. అండ్ వీళ్ళు సెగ్మెంట్లో 165 Hz డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చెప్తున్నది దీంట్లో ట్రైచిప్స్ని యూజ్ చేసామని చెప్పేసి. దీనివల్ల మనకు యూజ్ఫుల్ ఏంటంటే టచ్ పర్ఫార్మెన్స్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ, లేదంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ మేము వాడుతున్నప్పుడు మేము చూసాం, వాళ్ళు చెప్పింది నిజమే. టచ్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, యాక్యురేట్గా కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు ఇందులోనే సెగ్మెంట్లో ద బెస్ట్ బ్యాటరీని ఇంట్రడ్యూస్ చేశారు. 7400 mAh బ్యాటరీ. డౌన్ సైడ్ చూసుకుంటే స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ సిమ్ ట్రేస్ ఇచ్చారు. అండ్ సైడ్ చూసుకుంటే మనకు ప్లస్ కీ కనపడుతుంది. ఇది ప్రీవియస్ ఫోన్లలో మనకు అప్స్ అండ్ డౌన్ ఉంటుంది, బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం పుష్ బటన్ ఇచ్చారు. అండ్ అదర్ సైడ్ వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ ఇవ్వడం జరిగింది. కెమెరా విషయానికి వస్తే వీళ్ళు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా యూజ్ చేశారు. ఒకటి 15MP మెయిన్ కెమెరా అండ్ 8MP అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకు 32MP కెమెరా వస్తుంది. వీళ్ళు ఏదైతే వాడారో ట్రైచిప్స్ అని చెప్పేసి స్మూత్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేదంటే టచ్ రెస్పాన్స్ బాగుందని చెప్పారు. అదైతే మనకు చాలా ఇంపాక్ట్ కనపడుతూ ఉంటుంది. మనం అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు ఆ రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పేసి. చాలా స్పీడ్గా, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇది OxygenOS 16 వర్షన్ మీద రన్ అవుతుంది. వీళ్ళు వాడిన ప్లస్ కీకి మనకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనం సెట్టింగ్స్లో ప్లస్ కీ ఆప్షన్ తీసుకొని అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ఆప్షన్ని తీసుకోవచ్చు. ప్లస్ టు మైండ్ స్పేస్, డూ నాట్ డిస్టర్బ్, సౌండ్ అండ్ వైబ్రేషన్స్, కెమెరా, టచ్. సో మనం డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఏది నచ్చకపోతే నో ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసి దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫోన్ మాత్రం బడ్జెట్ వాల్యూ అని చెప్పచ్చు. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు దీని ధర 47,000 అని చెప్పారు. సబ్జెక్ట్ టు కరెక్ట్ అని నాకు కూడా తెలీదు. బట్ మేము వెళ్ళి ఫోన్ పర్చేజ్ చేసే టైంకి మాకు ఆఫర్స్ కలుపుకొని ఇది 42,000 రూపాయలకి వచ్చింది. దానితో పాటు ఫస్ట్ డే ఆఫర్ కింద మాకు OnePlus Buds 3 కూడా ఇచ్చారు. ఇవి కూడా వీటి యొక్క సౌండ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, నాయిస్ క్యాన్సిలేషన్ కావచ్చు, ఇది కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా మేము తీసుకున్నప్పుడు ఇది వర్త్ టు బై అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ధర అప్రాక్సిమేట్లీ 50 వరకు ఉందని చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మనకు సేమ్ కలర్ పౌచ్ కూడా వస్తుంది. అండ్ పౌచ్ యొక్క క్వాలిటీ పర్లేదు. మనం కావాలనుకుంటే వేరే పౌచ్ని తీసుకోవచ్చు, లేదంటే దీన్ని కూడా వాడుకోవచ్చు. బట్ ఫోన్ ఇలా కూడా చూడడానికి బాగా అనిపించింది. కొంచెం హెవీగా అనిపిస్తుంది, అంటే పెద్దగా అనిపిస్తుంది. బట్ నా వరకు ఇది చాలా కాంపాక్ట్గా ఉంది. మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరా, మంచి బ్యాటరీ లైఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, హ్యాపీ సంక్రాంతి.